మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ నుంచి ఒక చిన్న ఎర్నింగ్ టిప్ ఇది. సో ఇక్కడ మీరు పైన గమనిస్తే అకౌంట్ పక్కన రివార్డ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు మనకు డాష్ బోర్డ్ అని కనిపిస్తుంది కదా. సో డైలీ ఇక్కడ మనకు కొన్ని టాస్క్లు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అంటే ఏం లేదు, ఈ పేజెస్ని జస్ట్ ఓపెన్ చేయడమే. వీడియో చెప్పిన టాస్క్లన్నీ మనం ఫినిష్ చేయాలని రూల్ అయితే ఏం లేదు, జస్ట్ క్లిక్ చేయండి చాలు. ఆ 5 పాయింట్స్ 10 పాయింట్స్ ఇలా మనకు ఇక్కడ యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇట్లాగా 5186 పాయింట్స్ అయితే నాకు ఇక్కడ యాడ్ అవ్వడం జరిగింది. సో ఇప్పటిదాకా మనకి ఇక్కడ వ్యూ డాష్బోర్డ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ రిడీమ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది, స్టేటస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. సో ఎర్న్ అయితే మనం ఇక్కడ ఇవన్నీ కూడా క్లిక్ చేసేసిన తర్వాత ఆ పాయింట్స్ అయితే ఎర్న్ చేయడం జరిగింది. డైలీ ఒక 5, 10, 15 సో ఇలా ఇస్తాడు, అంతకుమించి ఎక్కువ ఇవ్వడు. సో ఇక్కడ మనం రిడీమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకు ఏవేవి మనం ఎర్న్ చేయొచ్చు అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు 8150 పాయింట్స్ వచ్చినప్పుడు 500 రూపాయల గిఫ్ట్ కార్డు అమెజాన్ పే అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఫ్లిప్కార్ట్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ అమెజాన్ గిఫ్ట్ కార్డు తీసుకున్నప్పుడు ఇక్కడ మనకు 500 గిఫ్ట్ కార్డు, 750, 1000, 1500, 2000, 2500, 5000 గిఫ్ట్ కార్డు వరకు మనం తీసుకోవచ్చు అనమాట. దీనికి 8150 పాయింట్స్ కావాలి 500 గిఫ్ట్ కార్డు కావాలంటే. సో దీనికి ఏం చేస్తామంటే మనకి ఇప్పుడు 5000 పాయింట్స్ వచ్చాయి కాబట్టి ఇంకొక 3000 పాయింట్స్ కనుక వచ్చాయి అంటే మనం ఇప్పుడు 500 రూపాయలు ఎర్న్ చేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది. సో దీనికి ఇంచుమించు ఒక 5 నుంచి 8 నెలల ప్రాసెస్ అయితే ఉంది. సో ఇది ఒక జస్ట్ సైడ్ ఎర్నింగ్ టెక్నిక్ అనమాట, అంతే. అండ్ సెకండ్ వచ్చి ఎడ్జ్ బ్రౌజర్లోనే మనకు సైడ్ ఈ ట్రీ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ట్రీలో డైలీ కొన్ని టాస్క్లు ఉంటాయి. సో ఈ టాస్క్ని మనం ఫినిష్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ మీరు గమనించారా, వాటరింగ్ ట్రీ అని ఉందన్నమాట. ఇది వచ్చి ఎర్నింగ్ కాదు, మన కారణంగా కెన్యాలో మాంగ్రూవ్ చెట్లు అయితే నాటడం జరుగుతుంది. సో దీనికి ఏంటంటే మనం వీడిచ్చిన టాస్క్లు మనం క్లిక్ చేయాలి. ఫస్ట్ వచ్చి దీన్ని క్లిక్ చేసినప్పుడు F9 క్లిక్ చేయమన్నాడు. సో F9 క్లిక్ చేస్తే ఇదొక 5 సెకండ్లు అనమాట. ఉండిన తర్వాత మనకి ఇక్కడ టిక్ మార్క్ అయితే రావడం జరుగుతుంది. సో అదేవిధంగా అంటే వాడు ఇచ్చిన టాస్క్లు మనం ఫినిష్ చేయాలి. సో జస్ట్ గో, ఇక్కడ 20 కాయిన్స్, మరొకటి 20 కాయిన్స్. సో ఆ తర్వాత దీన్ని క్లిక్ చేసినప్పుడు Ctrl+Shift+U అని చెప్పేసి ఇవ్వాలన్నమాట. సో దీన్ని క్లిక్ చేసి 10 సెకండ్స్ వెయిట్ చేయాలి. 10 సెకండ్స్ వెయిట్ చేస్తే 30 కాయిన్స్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. 1 2 ఓకే ఫైన్. సో ఇక్కడ మనకు 90 కాయిన్స్ అయితే టోటల్గా ఇవి యాడ్ చేయడం జరిగింది. సో దీన్ని మళ్ళీ మనం నీళ్లు పోసేస్తాం. సో 90 కాయిన్స్ అయితే మనం వాటరింగ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనం 10వ లెవెల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఈ విధంగా ఒక సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో యువర్ ట్రీ నెంబర్ ఇది will planted by the Eden Reforestation Projects in Kenya. టైప్ ఆఫ్ ట్రీ వచ్చి మాంగ్రూవ్, తర్వాత లొకేషన్ కెన్యా అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పేసి మరొక ఆప్షన్ ఉంది. సో ఈ ఆప్షన్ దగ్గర 20,000 కాయిన్స్ మనం ఫిల్ చేయాలి. ఫిల్ చేయడం అంటే ఏం లేదు, డైలీ మనం ఈ టాస్క్లు అయితే కండక్ట్ చేయాలన్నమాట. ఈ టాస్క్లు ఫినిష్ అయిన తర్వాత ఒక 20,000 కాయిన్స్ అక్కడ యాడ్ అయిన తర్వాత అంటే మరొక 10 లెవెల్స్ అయిన తర్వాత వాళ్ళు ఒక చెట్టు అయితే నాటడం జరుగుతుంది కెన్యాలో. సో ఇది ఒక చిన్న ఫన్ టాపిక్గా తీసుకోవచ్చు. అదేవిధంగా మన కారణంగా ఒక మంచి పెద్ద చెట్టుని నాటడం అయితే జరుగుతుందన్నమాట. ఇది ఒక మంచి మూమెంట్ మైక్రోసాఫ్ట్ నుంచి తీసుకుంది. అదేవిధంగా మనకు యాపిల్ రెడ్ అని చెప్పేసి మరొక కాన్సెప్ట్ ఉంది. సో మీరు ఏ ప్రోడక్ట్ అయినా సరే యాపిల్లో తీసుకునేటప్పుడు రెడ్ కలర్లో ఏదన్నా ఐటెం కొన్నప్పుడు ప్రాజెక్ట్ రెడ్ మీద సో కొంత అమౌంట్ అనేది HIV బాధితులకైతే అందించడం జరుగుతుందన్నమాట. సో యాపిల్ అండ్ రెడ్ ఆర్ కమిటెడ్ టు ఫైటింగ్ ఎయిడ్స్. ఇన్ 16 years we've contributed more than $250 billion helping provide life-saving treatments to people living with HIV, and with your support we are not backing down అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం ఏ ప్రోడక్ట్ యాపిల్లో కొన్నా కానీ రెడ్ కలర్లో కొన్నప్పుడు ఏంటంటే కొంత అమౌంట్ అనేది HIV బాధితులకైతే వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఇది ఒక మంచి మూవ్మెంట్. సో ఖచ్చితంగా దీన్ని యూస్ చేసుకోండి. ఎక్కువగా ప్రోడక్ట్ ఏదైనా తీసుకునే వాళ్ళు రెడ్ కలర్ తీసుకుంటే కొంచెం బాగుంటుంది. సో దానివల్ల ఏంటంటే HIV బాధితులకు కూడా ఇది
హెల్పింగ్గా ఉంటుందన్నమాట. ఇవన్నీ జస్ట్ ఫర్ నాలెడ్జ్. కాకపోతే మొదట్లో వచ్చి మైక్రోసాఫ్ట్ పరంగా మనీ లేట్గా అయినా సరే ఎలా ఎర్న్ చేసుకోవాలనేది ఒక చిన్న పాయింట్ అయితే చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.